మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. మరి ఈ పండగకొచ్చిన ఆయన హిట్ కొట్టాడా ఏంటి అని చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ అందరూ కూడా చెప్తున్నటువంటి ఒకే ఒక్క మాట, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి. మరి చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి విషయాల పట్ల సినిమా చూసిన తర్వాత ఏ విధంగా ఫీల్ అయ్యారంటే ఏం చెప్తారు? సో అభిమానుల నుంచి ఒకటే మాట, ఈ సంక్రాంతి చిరంజీవి సాబ్దే అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో చిరంజీవి గారి నుంచి ఎప్పటి నుంచి ఒక బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి సూపర్ కిక్ ఇచ్చారు అనిల్ రావిపూడి గారు. సో మనశంకర వరప్రసాద్ గారు సినిమా అయితే ప్రీమియర్స్ నుంచి కూడా బ్లాక్ బస్టర్ ట్రాక్తో దూసుకెళ్తుంది. సో చిరంజీవి గారిని ఇలాగే చూడాలనుకున్నాం. ఎందుకంటే రీఎంట్రీ తర్వాత ఆయన ఏ సినిమా చేసినా అదేదో ఎక్స్పెరిమెంట్లా అవుతుంది, కానీ అసలు మా కమర్షియల్ బాస్ మిస్ అవుతున్నాడు, ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన సాంగ్స్, ఆయన ఫైట్స్ మేము మిస్ అవుతున్నాం అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి అనిల్ రావిపూడి గారు అది అర్థం చేసుకుని ఖచ్చితంగా ఒక మంచి సింపుల్ స్టోరీ లైన్తో, అంటే భార్యాభర్తలు ఈ రోజుల్లో ఎంత ఈజీగా విడిపోతున్నారో అలాంటి వాళ్ళు అలా విడిపోకూడదు, అలా విడిపోతే పిల్లలకి ఎంత నష్టం జరుగుతుంది సో అని చెప్పడానికి ఒక మంచి సినిమాని, ఒక మంచి మెసేజ్ని అయితే తీసుకొచ్చారనమాట. సో దాంతో వినోదం మేళవించి చాలా చక్కగా తీశారు అనిల్ రావిపూడి గారు. సో ఎంటర్టైన్మెంట్కి అసలు కొదవే లేదు, ఎందుకంటే బాస్ ఎంట్రీ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ టు జోష్లో ఉంటారనమాట. సో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా అదిరిపోయి వాళ్ళ డాటరే డిజైన్ చేశారనమాట, సుష్మిత గారే. అంటే ఆవిడ కూడా దగ్గరుండి ప్రొడక్షన్ కేర్ తీసుకోవడం కానీ, సో చక్కగా లావిష్గా వచ్చింది సినిమా అంతా కూడా. ఎక్కడ తక్కువ బడ్జెట్లో కాకుండా చాలా హై బడ్జెట్లో చేసినట్టుగా అనిపించింది అనమాట సినిమా. సో మరి ఇంకా అటు సాహు గార్పాటి గారు కూడా అటు బాలయ్య గారికి అనిల్ రావిపూడి గారితో భగవంత్ కేసరి తీసి తర్వాత ఇప్పుడు ఈ సినిమా తీశారు. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ జేబులో వేసుకున్నారనమాట. ఇంకా అందరూ కూడా అనిల్ రావిపూడి గారిని మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే సంక్రాంతి స్టార్ అని చెప్పి ఆయన. సో ఆయన సంక్రాంతి సినిమా ఆయన వస్తుందంటే ఫ్యామిలీస్ అందరూ ఫస్ట్ ఆయన సినిమాని ప్రిఫరెన్స్గా తీసుకుంటారు. సో ఖచ్చితంగా ఈ సినిమాకి వచ్చిన టాక్ చూస్తుంటే ఇంకా తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఫుల్ హౌస్ఫుల్స్ పడుతూ ఉన్నాయి అనమాట, ప్రతి చోట కూడా ఏపీటీఎస్ అంతా కూడా. సో ఓవర్సీస్లో కూడా ఆల్రెడీ 1 మిలియన్ దాటేసి దూసుకుపోతుంది ప్రీమియర్స్ నుంచే. సో మరి చిరంజీవి గారి స్టామినా ఇది అని తెలియజేసే ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు ఇవి. సో ఖచ్చితంగా మొదటి రోజు 90 కోట్ల రేంజ్లో డే 1 ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పి ట్రేడ్ అంచనాలు వేస్తున్నారు. మరి ఈ సినిమా ఇంకా రివ్యూ ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి గారి ఎంటర్టైన్మెంట్, ఆయన సాంగ్స్, ఆ హుక్ స్టెప్ సాంగ్, ఫస్ట్ ఎంట్రీ టైటిల్ కార్డు దగ్గర నుంచి కూడా ఎండ్ కార్డ్స్ దాకా అదిరిపోయింది. సో మధ్యలో వెంకటేష్ గారి ఎంట్రీ కానీ, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక స్టోరీ, అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అట్లానే వాళ్ళిద్దరి మధ్య ఒకరి సాంగ్స్ ఒకరు వేయడం, ఆ డ్యాన్స్ మెడ్లీ కానీ, సో అంతా కూడా ఆ ఎపిసోడ్ అంతా కూడా చాలా హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఫ్యాన్స్ కుర్చీలో కూర్చున్న వాళ్ళు లెగిసి కేరింతలు కొడుతున్నారనమాట. సో అట్లా ఫ్యామిలీస్ కూడా ఆకట్టుకునే ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో అనిల్ రావిపూడి గారు సినిమా తీసుకొచ్చారు. సో ఈ సినిమా కూడా ఈ 2026 సంక్రాంతి కూడా అనిల్ రావిపూడి గారు సిక్సర్ కొట్టారని చెప్పొచ్చు.